హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది కూడా రీసెంట్గా లాంచ్ అయిన OnePlus Nord మరియు Oppo Reno 4 Pro ఈ రెండు డివైసెస్లో ఏ మొబైల్ కొనాలని అనుకుంటుంటారు. అయితే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ రెండు డివైసెస్కి సంబంధించిన కొన్ని విషయాల్ని కంపేర్ చేస్తూ మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీ యొక్క చాయిస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ టు తెలుగు టెక్ విత్ లోకల్. సో ఫ్రెండ్స్, ఈ రెండు మొబైల్స్లో కూడా ముందుగా మనము డిస్ప్లే నుంచి మొదలు పెడదాము. సో ఫస్ట్గా చూసుకుంటే Oppo Reno 4 Proలో మీకు 6.5 ఇంచ్ అండ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. సో ఇందులో మీకు 3D కర్వ్డ్ గ్లాస్ డిజైన్తో అయితే దీని యొక్క గ్లాస్ని వీళ్ళు తయారు చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇందులో మీకు HDR10+ సపోర్ట్ అయితే లభిస్తుంది. దీంతో పాటు మీకు 90Hz రీఫ్రెష్ రేట్ కూడా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా OnePlus Nordలో చూసుకుంటే ఇందులో కూడా మీకు 6.44 ఇంచ్ అండ్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. సో మీకు సూపర్ అమోల్డ్ కంటే కూడా ఫ్లూయిడ్ అమోల్డ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇందులో మీకు ఎలాంటి 3D కర్వ్డ్ గ్లాస్ అయితే ఉండదు, ఫ్లాట్ గ్లాస్ ఇస్తున్నారు. బట్ దీంట్లో కూడా వీళ్ళు మీకు HDR10+ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ దీంతో పాటు 90Hz రీఫ్రెష్ కూడా ఇందులో మీకు ఉంటుంది. సో మీరు కన్సిడర్ చేయండి ఈ రెండింటిలో మీకు ఏది బాగా నచ్చిందో. సో ఇంకా కెమెరా విషయానికి వస్తే ఇందులో మీకు Oppo Reno 4 Proలో టోటల్గా రేర్ సైడ్ క్వాడ్ కెమెరాస్ అయితే ఉంటాయి, 4 కెమెరాస్. సో ఏదైతే మెయిన్ కెమెరా ఉంటుందో ఇది మీకు 48 MP అయితే లభిస్తుంది. అండ్ ఈ యొక్క సెన్సార్ చూసుకుంటే Sony IMX 586తో లభిస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు మీకు వైడ్ యాంగిల్గా 8 MP ప్లస్ డెప్త్ సెన్సింగ్ కోసం 2 MP మరియు మ్యాక్రో షాట్స్ కోసం 2 MP అయితే ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్గా చూసుకుంటే మీకు సెల్ఫీ క్యామ్గా 32 MP మెగాపిక్సెల్ కెమెరా అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో ఇంకా అదేవిధంగా నార్డ్లో చూసుకుంటే మీకు ఇందులో కూడా రేర్ సైడ్ 4 క్వాడ్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు మెయిన్ కెమెరా ఏదైతే 48 మెగాపిక్సెల్ ఉందో ఇది కూడా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ 586 Sony IMX సెన్సార్తో అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇందులో కూడా మీకు 8 MP అండ్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇస్తున్నారు. అండ్ 5 MP డెప్త్ సెన్సింగ్ కెమెరా ఇస్తున్నారు. అండ్ 2 MP మ్యాక్రో షాట్స్ కోసం కెమెరా అయితే ఇస్తున్నారు. అండ్ మీకు ఇందులో ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ చూసుకుంటే 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి 32 MP మరియు 2 MP. సో ఇది మీకు ఒక రకంగా చెప్పుకోవాలంటే Oppo Reno 4 Pro కంటే కూడా మీకు OnePlus Nordలో కెమెరా విషయాలు బాగున్నాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మీకు Oppo Reno 4 Proలో మీకు 4000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. అండ్ అదేవిధంగా మీకు OnePlus Nordలో చూసుకుంటే 4150 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. సో మీకు Oppo కంటే కూడా చూసుకుంటే కొంచెం OnePlus Nordలో మీకు బ్యాటరీ అయితే ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వస్తే మీకు Oppo Reno 4 Proలో 65 వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్ 2.0 అయితే లభిస్తుంది. సో దీని ద్వారా మీరు కేవలం 36 మినిట్స్లో మొబైల్ని ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు అనమాట. సో అదే మీకు OnePlus Nordలో చూసుకుంటే ఇందులో మీకు వ్రాప్ ఛార్జ్ 30T అయితే లభిస్తుంది. సో ఏదైతే మీకు Oppo Reno 4 Pro ఈ యొక్క ఛార్జింగ్ టెక్నాలజీతో పోల్చుకుంటే కొంచెం స్లో అని చెప్పొచ్చు. బట్ ఇందులో డెఫినెట్గా మనం Oppo Reno 4 Proని విన్నర్గా అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ ఇంకా వెయిట్ విషయానికి వస్తే Oppo Reno 4 Pro మీకు 161 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా OnePlus Nordలో చూసుకుంటే 184 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో OnePlus Nordతో పోల్చుకుంటే మీకు Oppo Reno 4 Pro కొంచెం వెయిట్ అనేది తగ్గుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ గ్లాస్ పరంగా చూసుకుంటే Oppo Reno 4 Proలో సో Gorilla Glass 6 ప్రొటెక్షన్ అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. అండ్ OnePlus Nordలో చూసుకుంటే ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ Gorilla Glass 5 ప్రొటెక్షన్ అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. సో మెయిన్ ఇంకా మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు దీంట్లో చూసుకుంటే Oppo Reno 4 Proలో అండ్ Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఇది మీకు 7 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయితే చేశారు. అండ్ ఇదే ప్రాసెసర్ మీకు 13 నుంచి 14,000 మధ్యలో ఉన్న Redmi Note 9 Pro మొబైల్లో కూడా లభిస్తుంది అనమాట. అదే మీరు OnePlus Nordలో చూసుకుంటే అండ్ రీసెంట్గా లాంచ్ అయిన అండ్ Qualcomm Snapdragon 765 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఇది మీకు ఒక 5G టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా మీకు 7 నానోమీటర్ టెక్నాలజీ మీద ఈ యొక్క ఆర్కిటెక్చర్ అయితే వీళ్ళు తయారు చేయడం జరిగింది. సో నిజంగా ఏదైతే మీకు 720G కంటే కూడా 765G అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మీకు డే బై డేలో చాలా అంటే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఇక్కడ మనకు ప్రాసెసర్ పరంగా విన్నర్ మీకు OnePlus Nord అనే చెప్తాను. సో తర్వాత మరొక మెయిన్ విషయం ఏంటంటే OS ఆపరేటింగ్ సిస్టమ్. సో డెఫినెట్గా ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ డివైసెస్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనం Oppo Reno 4 Proలో చూసుకుంటే ఇందులో మీకు ColorOS 7.2 అయితే లభిస్తుంది. సో ఇందులో మీకు కాస్త బ్లోట్వేర్ అయితే ఉంటుంది. అప్పుడప్పుడు తెలియకుండా అప్డేట్స్లో కొన్ని బగ్స్ అనేది మిగిలిపోతుంటాయి. వాటిని వీళ్ళు ఫిక్స్ చేస్తుంటారు. అది కామన్గానే జరుగుతుంటుంది. అదే మీకు OnePlus Nordలో చూసుకుంటే ఇందులో మీకు Oxyzen OS లభిస్తుంది. సో చాలామంది తెలుసు ఆండ్రాయిడ్ డివైసెస్ అన్నింటిలో కూడా చూసుకుంటే OS పరంగా Oxyzen OS అనేది చాలా బాగుంటుంది, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఇక్కడ మీకు ColorOS 7.2తో పోల్చుకుంటే కూడా అండ్ Oxyzen OS చాలా అంటే చాలా బాగుంటుంది.
సో ఇంకా ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే Oppo Reno 4 Pro మీకు 8GB 128GB వేరియంట్ దగ్గర 34,999 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మీకు OnePlus Nordలో చూసుకుంటే ఇది కూడా 8GB 128GB వేరియంట్ చూసుకుంటే కేవలం 27,999 రూపీస్లో అయితే లభిస్తుంది. దగ్గర ఈ రెండు డివైసెస్కి మీకు దాదాపు 7,000 రూపీస్ అయితే తేడా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఏ ప్రైస్ మీకు కరెక్ట్గా సూట్ అవుతుందో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫైనల్గా ఒక కంక్లూషన్కి వద్దాం. సో ఈ రెండు డివైసెస్లో ఎవరైతే 34,999 రూపీస్ అయినా కూడా పర్వాలేదు, ఇందులో మాకు 3D కర్వ్డ్ గ్లాస్ కావాలి, దీంతోపాటు 65 వాట్ ఊప్ ఛార్జింగ్ టెక్నాలజీ కావాలి, గొరిల్లా గ్లాస్ 6 కావాలనుకుంటారో మీరందరూ కూడా ఈ యొక్క Oppo Reno 4 Pro మొబైల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. అలా కాకుండా మాకు ప్రైస్ కాస్త తక్కువ ఉండాలి, 27,999 రూపీస్లో మీకు ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే కావాలి, ఆక్సిజన్ OS కావాలి, ఏదైతే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765 పవర్ఫుల్ 5G ప్రాసెసర్ కావాలనుకుంటారో మీరందరూ కూడా OnePlus Nord అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ నా యొక్క పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఏంటంటే నేను ఖచ్చితంగా OnePlus Nord అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, మీరు మీ యొక్క చాయిస్ ఏంటో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు ఈ రెండు డివైసెస్లో ఎక్కువగా ఏ ఫీచర్ బాగా నచ్చిందో కూడా ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియోనే కాదు ఇలాంటి మరెన్నో సరికొత్త టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి తెలుగు టెక్ విత్ లోకల్. This is Shiva signing off. Bye bye.